మీ పిల్లవాడు ఫోన్ను చాలా దగ్గరగా పట్టుకున్నాడా? టీవీ దగ్గర కూర్చున్నాడా? కలరు బోర్డును చూడటానికి కళ్ళు కుంచుకుంటున్నారా? ఇవి మయోపియా లేదా క్షీణ దృష్టి యొక్క ప్రారంభ సంకేతాలు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో వేగంగా పెరుగుతున్న ఒక పరిస్థితి. మయోపియా అంటే దూరంలోని వస్తువులు మసకబారినట్లు కనిపించడం, కానీ సమీపంలోని వస్తువులు స్పష్టంగా ఉండడం. అది కంటి పరిమాణం సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు జరుగుతుంది. రెటినాకు నేరుగా కాకుండా దాని ముందు కేంద్రీకరించడానికి కాంతిని కారణం చేస్తోంది. నిపుణులు అనుకుంటున్నారు, అనేక జీవనశైలి మార్పులు మయోపియాకు పెరుగుదలకు కారణమవుతున్నాయి. పిల్లలు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు మరియు ఇంటి కార్యకలాపాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రాకృతిక కాంతిలో బయట ఎక్కువ సమయం గడపకుండా ఈ సాధారణ హెచ్చరిక సంకేతాలను గమనించండి. మీ పిల్లవాడు తరచుగా కళ్ళు ముడుచుకోవచ్చు, టెలివిజన్కు చాలా దగ్గరగా కూర్చోవచ్చు, లేదా పుస్తకాలను చాలా దగ్గరగా పట్టుకోవచ్చు. తలనొప్పి గురించి ఫిర్యాదు చేయడం, తరచుగా కళ్లను రుద్దడం, లేదా తరగతి బోర్డు చూడటంలో కష్టపడడం. అధ్యయనాలు ప్రతిపాదిస్తున్నాయికి ప్రతిరోజు కనీసం 2 గంటలు బయట గడపడం మయోపియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. ప్రాకృతిక కాంతి ఆరోగ్యకరమైన కంటి అభివృద్ధిని మద్దతిస్తుందని కనిపిస్తుంది మరియు పిల్లల్ని దూరంలోని వస్తువులపై దృష్టి పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. అయితే మయోపియా ఎప్పుడూ నివారించబడదు, దాని అభివృద్ధిని తరచుగా ఆలస్యం చేయవచ్చు. నియమిత కంటి పరిశీలనలు, సరైన కళ్ళజోళ్ళు, కొన్ని ప్రత్యేకంగా రూపొందించిన కాంటాక్ట్ లెన్సులు మరియు తక్కువ మోతాదులో అట్రోపిన్ కంటి ద్రవాలు సహాయపడవచ్చు. కంటి నిపుణుని మార్గదర్శకత్వంలో ఎంపిక చేసిన పిల్లలలో మయోపియా మరింత సాధారణమవుతున్నది, కానీ ప్రాథమిక గుర్తింపు మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు మీ పిల్లల దృష్టిని రక్షించగలవు. మీరు ఏవైనా హెచ్చరిక సంకేతాలను గమనిస్తే సమగ్ర కంటి పరీక్షను షెడ్యూల్ చేసుకోండి. ఈ వీడియోను ఇతర తల్లిదండ్రులతో పంచుకోండి మరియు నమ్మదగిన కంటి ఆరోగ్య సమాచారానికి సబ్స్క్రైబ్ చేయండి.